ఆ మండలానికి జడ్పీటీసీగా అయ్యేది ఎవరు? మండల వ్యవస్థ ఏర్పాటు నుంచి ఏ ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వచ్చింది? ఎవరి బలం ఎంత? అధికార పార్టీ నమ్ముకున్న ఎజెండా ఏంటి? అధికార పార్టీలో పోటీ పడుతున్న నేతలు ఎవరు? ఎంపీ ఎమ్మెల్యే వర్గాలతో సతమతమవుతున్న మండల జడ్పీటీసీ ఎన్నికల ముందు వస్తే సమన్వయం సాధ్యమేనా? ఈసారి రిజర్వేషన్ ఏ సామాజిక వర్గానికి వచ్చే అవకాశం ఉంది? అసలు ఆ మండలంలో హస్తం పార్టీ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. నెల్లికొదురు మండలం అంటేనే రాజకీయంగా యాక్టివ్గా ఉండే మండలంగా జిల్లాలో పేరు ఉంది. అలాంటి మండలానికి జడ్పీటీసీ అయ్యేది ఎవరు అనే చర్చ విస్తృతంగా మండలాల్లో జరుగుతుంది. మండల వ్యవస్థ 1987లో ఎన్టీఆర్ హయాంలో ఏర్పడింది. తొలి జడ్పీటీసీగా టీడీపీ నుంచి బీరెల్లి యాదగిరి రెడ్డి 1995 నుంచి 2000 జడ్పీటీసీగా పనిచేశారు. 2000 నుంచి 2006 వరకు జి కౌసల్య కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2006 నుంచి 2011 హెచ్ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ తరపున గెలిచారు. అదేవిధంగా 2013 నుంచి 2018 శ్రీరామ్ భరత్ జెడ్పీటీసీగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి 2019 నుంచి 2024 వరకు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నారు. నెల్లికుదురు మండలం ప్రస్తుత జనాభా 40,000 లోపు ఉంది. 31 గ్రామాలతో ప్రస్తుతం నెల్లికుదురు మండలం విస్తరించి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆ మండలం ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. వరుసగా 3 సార్లు కాంగ్రెస్ జెండా నెల్లికుదురు మండలంపై ఎగిరింది. 2000 నుంచి 2018 వరకు కాంగ్రెస్ ది ఆ మండలంలో పైచేయి. అలాంటి మండలంలో నేతల మధ్య అనైక్యతతో రోజు రోజుకు సొంత పార్టీలో పొలిటికల్ వార్ ముదురుతుంది. స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ నెల్లికుదురు మండలం జెడ్పీటీసీ టికెట్ను ఆశిస్తున్న వాళ్ల సంఖ్య భారీగానే ఉంది. 2 వర్గాల మధ్య సమన్వయ లోపం నెల్లికుదురు మండలంలో స్పష్టంగా ఉందని విషయం సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఎంపీ బలరాం నాయక్ ఒక వర్గం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మురళీ నాయక్ది మరో వర్గం మండలంలో రాజకీయ కొనసాగుతుంది. పైకి అందరూ కలిసి ఉన్నట్లుగా కనిపించినా లోపట మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రిజర్వేషన్ విషయానికి వస్తే మొదట జనరల్ అయితే ఆ తర్వాత ఎస్టీ, ఎస్సీ, బీసీ జనరల్ రిజర్వేషన్లు వచ్చాయి. ఈసారి అదే జనరల్ కొనసాగుతుందా లేకపోతే రిజర్వేషన్ మారుతుందా అనే విషయంపై అందరిలోనే టెన్షన్ నడుస్తుంది. జనరల్ అయితే టికెట్స్ ను ఆశించే వారి సంఖ్య భారీగానే ఉంది. ఎమ్మెల్యే మురళీ నాయక్ అత్యంత సన్నిహితుడిగా ఉన్న సత్యపాల్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రంజిత్ రెడ్డి పేరును కూడా కొంతమంది తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ సలహాదారులు వేములందర్ రెడ్డి ఫాలోవర్ గా ఎంపీ బలరాం నాయక్ అనుచరుడిగా యదల యాదవ రెడ్డి ఆయన లాస్ట్ టైం పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఈసారి జనరల్ అయి ఎట్టి పరిస్థితిలో నాకు టికెట్ వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఎస్టీ రిజర్వేషన్ అయితే ఎంపీ బలరాం నాయక్ కుమారుడు పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న బాలాజీ నాయక్ కూడా పోటీ చేయాలని తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి గతంలో పోటీ చేసిన మాజీ జెడ్పీటీసీ హెచ్ వెంకటేశ్వర్లు, మాజీ వైఎస్ ఎంపీపీ వెంకటేష్ ఇద్దరు కూడా టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ అయితే తోట సతీష్, పెరుమల్ల రాజు, వల్లబోతు వెంకటేశ్వర్లు బలమైన నాయకత్వాన్ని దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెల్లికుదురు మండలంపై హస్తం పార్టీ జెండా ఎగురుతుందని నెల్లికుదురు మండలం నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేసిన సన్నబియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్ లాంటి ప్రభుత్వ పథకాలు తమను గెలిపిస్తాయని బలంగా నమ్ముతున్నారు. హస్తం పార్టీ నెల్లికుదురుపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలంటే పార్టీలో ఉన్న వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పలికి నేతలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి ప్రజాక్షేత్రంలో వెళ్ళకపోతే తిప్పలు తప్పదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
రాష్ట్రం జిల్లా నాయకత్వం ఏ విధంగా నేతల మధ్య సమన్వయం చేసి జెండాను ఎగరవేస్తుందో వేచి చూడాలి మరి.